బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 27 నుండి 28 వచనాలు ఒక్కసారి ధ్యానిద్దాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా యేసు వారితో ఇట్లనెను. పేతురుతో దేవుడు అంటూ ఉన్నాడు, పేతురు నీ వలను విడిచిపెట్టి నన్ను వెంబడించు. అంటే దేవుడు వెంబడించు అని చెప్పగానే పేతురు ఏం వదిలిపెట్టాడు అని అంటే వలను వదిలిపెట్టాడు. వల దేనికి సాదృశ్యకంగా కనపడుతూ ఉంది అని అంటే తన కష్టానికి సాదృశ్యకంగా కనపడుతుంది, తన పనికి సాదృశ్యకంగా కనబడుతుంది, తన ఉపాధికి సాదృశ్యకంగా కనబడుతుంది, తన పోషణకి సాదృశ్యకంగా కనబడుతూ ఉంది. వల వేసి చేపలు పడితేనే తాను జీవిస్తాడు, తన కుటుంబం కూడా జీవిస్తుంది. అయితే యేసుప్రభు చెప్పిన మాట ప్రకారం దానిని విడిచిపెట్టు అనగానే ఆయన విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాక మనం ఇంకా లోతుగా వెళ్ళి ఆలోచన చేస్తే పేతురు మాత్రమే కాక తక్కిన 12 మంది అపోస్తులందరూ కూడా ఏం విడిచిపెట్టారయ్యా అని చెప్పేసానంటే వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు వదిలిపెట్టేశారు, వాళ్ళ సొంత ప్రాంతాన్ని వాళ్ళు వదిలిపెట్టేశారు, వాళ్ళ రక్త సంబంధికుల్ని వదిలిపెట్టేశారు, వాళ్ళ స్నేహితుల్ని వదిలిపెట్టేశారు. అంటే వారికి కలిగి ఉన్న దానిని సమస్తాన్ని కూడా వదిలిపెట్టేసి వారు యేసును వెంబడిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. అందుకే పేతురుకి సందేహం వచ్చి అంటా ఉన్నాడు, అయ్యా మేము సమస్తాన్ని విడిచిపెట్టేశాం, మా కుటుంబాన్ని వదిలిపెట్టేశాం, మా రక్త సంబంధికులను వదిలిపెట్టేశాం, మా పనులను వదిలిపెట్టేశాం, మా ప్రాంతాలను వదిలిపెట్టేశాం, మా స్నేహితులను వదిలిపెట్టేశాం, అయిన వాళ్ళని ప్రతి ఒక్కరిని సమస్తాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము గనుక మాకేం దొరుకుతుంది అని పేతురు ప్రశ్న అడిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పారు సమాధానం, మీరు నాతో పాటు ఎక్కడుంటారంట? ఆయన రాజ్యములో ఉండి 12 సింహాసనాల మీద వాళ్ళు ఆసీనులై 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీరుస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి కారణాన్ని బట్టి ఆ 12 మంది అపోస్తులు ఏం పొందుకున్నారయ్యా అని అంటే పరలోకంలో స్థానాన్ని పొందుకున్నారు. అంత మాత్రమే గాక ఆ పరలోకములోని సింహాసనముల మీద కూర్చొని 12 మంది గోత్రముల వారికి తీర్పు తీర్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి బాధ్యతలు నియమింపబడిన వారుగా వారు కనబడుతూ ఉన్నారు. ఇది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాటే. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే అపోస్తుల వలె 12 మంది శిష్యుల వలె మనము కూడా దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే, మనము కూడా ఆ నిత్య సియోనులో అడుగు పెట్టాలి అనంటే, నూతన యెరూషలేములో ఆయనతో పాటు కలిసి జీవించాలి అనంటే మనమందరము కూడా సమస్తాన్ని విడిచిపెట్టాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, వాళ్ళు మనకి మాదిరిగా కనపడుతున్నారు. అయితే వారి వలె మనం విడిచిపెట్టాల్సింది మన కుటుంబాలను, మన ప్రాంతాలను, లేకపోతే మన రక్త సంబంధికులను, స్నేహితులను, వేటినో కాదు. కానీ కొన్ని విడిచిపెడితేనే మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారంట, వారికి కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి వాళ్ళు విడిచిపెట్టేశారంట. విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారంట. మనకంత ఉన్నతమైన స్థానం అవసరం లేకపోయినా కనీసము ఈ జీవితాన్ని ముగించిన తరువాత కష్టం లేకుండా, శ్రమ లేకుండా, కన్నీరు లేకుండా, వేదన లేకుండా, బాధ లేకుండా సంతోషముగా నిత్య జీవాన్ని జీవించాలి అనంటే, ఆయన రాజ్యములోకి మనం చేర్చబడాలి అనంటే అపోస్తుల వలె 12 మంది శిష్యుల వలె మనము కూడా కొన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అందులో మొట్టమొదటిగా మనం విడిచిపెట్టాల్సిన దాని గురించి నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నానండి. క్రైస్తవులు అనబడిన వారు ప్రతి ఒక్కరూ తప్పకుండా విడిచిపెట్టవలసినది ఒకటి ఉంది. అదేంటో మనం చూద్దాం. చూడండి, లేఖనాల్లో నుండి తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను, అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చును అని ఎదురుచూచుటకును మీరేలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. సేవకుడు సంఘమును గురించి సాక్ష్యం ఇస్తూ వారితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే,
వారంట విగ్రహములను విడిచిపెట్టారంట. హల్లెలూయా. విగ్రహములు అంటే ఏంటండి? అన్య దేవత సంబంధించినటువంటి విగ్రహాలు లేదా వేరే మతానికి సంబంధించినటువంటి ప్రతిమలు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నిజమే. మొట్టమొదటిగా క్రైస్తవుడు అనబడినవాడు, మొట్టమొదటిగా దేవుని యొక్క రక్తంలో కడగబడినవాడు, సంఘములో చేర్చబడినవాడు వదిలిపెట్టాల్సింది ఏంటి అని అంటే విగ్రహములను వదిలిపెట్టాలి. విగ్రహములు అనగా అన్య దేవత సంబంధమైనటువంటి ప్రతిమలు, నమూనాలు, విగ్రహములను మనము వదిలిపెట్టాలి. వాటిని మనము కలిగి ఉండడానికి వీల్లేదు. ఒకవేళ వాటిని గనక మనము కలిగి ఉంటే దేవుని యొక్క రాజ్యాన్ని మాత్రం మనం స్వతంత్రించుకోలేం. ప్రకటన గ్రంథంలో రాయబడింది, నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు అనంటే అందులో విగ్రహారాధికులు కూడా ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, మనమందరము కూడా విగ్రహములను వదిలిపెట్టి తీరాల్సిందే. అయితే నా ప్రశ్న, సంఘములో చేర్చబడిన మీ అందరూ కూడా విగ్రహములను వదిలిపెట్టిన వారేనా? విగ్రహములను వదిలిపెట్టిన వారేనా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, పాస్టర్ గారు మా ఇంట్లో ఒకప్పుడు విగ్రహాలు ఉండేవి కానీ ఈరోజు విగ్రహాలు లేవు. మరి ఏమున్నాయమ్మా మీ ఇంట్లో అని చెప్పేసినంటే, మా ఇంట్లో యేసుక్రీస్తు బొమ్మ ఉంది, మా ఇంట్లో దేవుని యొక్క వాక్యాలు ఉన్నాయి, మా ఇంట్లో బైబిల్ గ్రంథం ఉంది. విగ్రహములు ఏమీ లేవు, ప్రతిమలు ఏమీ లేవు, వాటికి సంబంధించినటువంటి వస్తువులు మా ఇంట్లో ఏమీ లేవు. ఎప్పుడైతే మేము ప్రభువుని నమ్ముకున్నామో, ఎప్పుడైతే ప్రభువుని మేము అంగీకరించి ఆయన రక్తంలో కడగబడ్డామో, మారు మనసు పశ్చాత్తాప హృదయంతో మేము ఎప్పుడైతే సంఘములోకి చేర్చబడ్డామో అప్పుడే ఆ రోజుల్లోనే మేము మా విగ్రహములను తీసివేశామనేటువంటి సమాధానం ఇస్తూ ఉంటారు. ఎందుకు అని అంటే విగ్రహములను కలిగి ఉంటే మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేం. దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్ళలేం. అయితే ఇక్కడ ఈ విగ్రహములను వదిలిపెట్టేటువంటి ఈ సంగతిలో రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మొదటిగా విగ్రహములు అనంటే అన్య దేవత సంబంధమైనటువంటి విగ్రహములు. అయితే బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చాలామంది క్రైస్తవుల గృహాల్లో ఇప్పటికీ కూడా అన్య దేవత సంబంధ లేదా అన్యమత సంబంధమైనటువంటి ప్రతిమలు, నమూనాలు వాళ్ళ ఇళ్లలో ఉన్నాయి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి ఇళ్లలో, బాప్తీసాలు తీసుకున్న వారి ఇళ్లలో ఆ ప్రతిమలు ఉన్నాయి. ఆ ప్రతిమలు గనక ఇంకా మీరు కలిగి ఉంటే మీరు నిత్యముగా దేవుని యొక్క రాజ్యాన్ని అయితే స్వతంత్రించుకోలేరు అని వాక్యమే సెలవిస్తుంది. కనుక అందరూ కూడా ఆ విగ్రహాలను వదిలిపెట్టి తీరాల్సిందే. ఏవి కూడా మన గృహాల్లో ఉండడానికి వీలు లేదు. అయితే చాలామంది ఏం చేస్తారంటే విగ్రహాలను అయితే ఉంచుకోరు, కానీ ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి నమూనాలు వాళ్ళ ఇళ్లలో ఉంటాయి. ఎలాగో చెప్పనా, ఈ మధ్య చాలామంది క్రైస్తవుల గృహాలకి వెళ్తూ ఉంటుంటే ఇంటి ముందు ఏవో కట్టి వేలాడుతూ కనపడతా ఉన్నాయి. ఏంటవి? కొంతమంది నిమ్మకాయలు కడుతున్నారు, కొంతమంది ఎంటికలు కడతా ఉన్నారు, ఇంకేం కడతా ఉన్నారు, ఏయో కర్రలు ఏయో కడతారు కదా, ముళ్ళ రేగు ఏదో కడతారు కదా. అంటే నేను కట్టను కాబట్టి, మాకు అలవాట్లు చిన్నతనం నుండే లేవు కాబట్టి నాకు అవగాహన లేదు, అందుకే అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే కొంతమంది ప్రార్థన చేయించుకోవడానికన్నా రెండన్న మా ఇంట్లో ప్రార్థన చేయాలి అని చెప్పేసి అంటే సరే అని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంటే గడప దగ్గర ఏయో కనపడుతూ ఉంటే, గడప మీద ఏయో కనపడుతూ ఉంటే ఎవరు వాళ్ళంటే క్రైస్తవులే. అలాంటి నమూనాలు మీ గృహాల్లో ఏమైనా ఉన్నాయా? మంచిది కాదండి, మంచిది కాదు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది, మనం సమస్తమును విడిచిపెడితేనే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. అందులో భాగంగా క్రైస్తవుడు అనబడిన వాడు విగ్రహాలను విడిచిపెట్టాలి, విగ్రహ సంబంధమైనటువంటి నమూనాలను విడిచిపెట్టాలి. కానీ చాలామంది క్రైస్తవుల గృహాల్లో అవి కనబడతా ఉన్నాయి. నిమ్మకాయలు కనపడతా ఉన్నాయి, పసుపు కనపడతా ఉంది, కుంకుమ కనపడతా ఉంది, చేతులకి కాళ్ళకి ఏయో తాళ్ళు కనపడతా ఉన్నాయి. ఈ మధ్య నాకు తెలిసి ఈరోజు అందరూ కనెక్ట్ అవుతారని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనకి నిమ్మకాయలతో పని లేదు, పసుపుతో పని లేదు, కుంకుమతో పని లేదు, పిచ్చి పిచ్చి కర్రలతో పని లేదు, వెంట్రుకలతో పని లేదు, వేడితో పని లేదు. ప్రార్థన నీ గృహంలో ఉంటే దేవుని యొక్క ఆత్మ నింపుదలతో నువ్వు గృహంలో నువ్వు నివసిస్తూ ఉన్నవాడివైతే ఎల్లప్పుడూ కూడా తండ్రికి నువ్వు ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆరాధిస్తూ వాక్యాన్ని ధ్యానించేటువంటి ఒక శ్రేష్టమైన భక్తుడివే నువ్వైతే ఏ దురాత్మ శక్తులకు సంబంధించినటువంటివి నీ గృహంలోకి కాదు కదా, నీ గడప దగ్గరికి రావడానికి కూడా విలవెల్లాడిపోతాయి, గడగడలాడిపోతాయి. ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుడు అంత శక్తివంతుడు. లేఖనంలో రాయబడింది, దయ్యాలు కూడా గడగడలాడుతూ ఆయన పాదముల దగ్గర పడి బ్రతిమాలుకున్న సందర్భాలు లేఖనాల్లో ఉన్నాయి.
మనం దేవుని శక్తి మీద ఆధారపడినప్పుడు వేరే వాటి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. కానీ చాలా బాధాకరమైనటువంటి విషయం, చాలామంది క్రైస్తవుల గృహాల్లో అలాంటి విగ్రహ సంబంధమైనటువంటి నమూనాలు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ వాక్యము వింటూ ఉండగానే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రియ దేవుని యొక్క సంగమా, మీ గృహాల్లో ఉన్నటువంటి విగ్రహములను మీరు విడిచిపెట్టి తీరుదురుగాక. రెండవదిగా ఈ విగ్రహారాధన ఎలాగుంటుంది అని అంటే, ఇది అన్యదేవత సంబంధమైనటువంటి విగ్రహారాధన కదా. క్రైస్తవ సంబంధమైనటువంటి విగ్రహారాధన ఒకటి ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, మా ఇంట్లో ఏ బొమ్మలు ఉండవు కానండి, యేసుప్రభు బొమ్మ ఉంటుందండి. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది, మీ అందరికీ అర్థమవడానికి ఒక వాక్యం చూపిస్తాను చూడండి, బైబిల్ గ్రంథముల నుండి. లేవీకాండము 26వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువబెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. దేవుడు తాను ఎన్నుకున్నటువంటి ప్రజలకి చాలా సూటిగా చెబుతా ఉన్నాడు ఒక మాట. మీరు విగ్రహములను చేసుకోకూడదు, ఏ రూపమునైనా ప్రతిమనైనా సరే మీరు చేసుకోకూడదు, వాటిని నిలుపుకోకూడదు అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఎందుకు ఈ మాట చెప్పాడు అని అంటే, దేవుడు తాను ఏర్పరుచుకున్న ప్రజల్లో చాలామంది అన్యదేవత సంబంధమైన లేదా అన్యమత సంబంధమైన విగ్రహాలను వాళ్ళు కలిగి ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళని గద్దిస్తూ వారికి ఈ విషయాన్ని తెలియజేసినట్లుగా మనకి లేఖనాలు కనబడతా ఉన్నాయి. రెండవది ఏంటంటే, వారు కేవలం అన్యదేవత సంబంధమైనటువంటి విగ్రహములను మాత్రమే కాక, అన్యమత సంబంధమైనటువంటి విగ్రహములను మాత్రమే కాక, వీళ్ళు ఏం చేశారయ్యా అని చెప్పేసానంటే, యెహోవాకు కూడా ప్రతిమలు చేయడం మొదలుపెట్టారంట. హల్లెలూయా. ఎవరికి ప్రతిమలు చేయడం మొదలుపెట్టారు? ఎవరికి విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు? దేవునికి కూడా విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు, యెహోవాకు కూడా విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడండి, ఎలాగండి అని చెప్పేసినంటే, మనం లేఖనాలని పరిశీలించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు వారు సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు వారందరి క్షేమం కొరకు దేవుని యొక్క కృపను కనిపెట్టుకొని వారి సేవకుడైన వారి నాయకుడైనటువంటి మోషే 40 దినములు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి దేవుని చేతి వ్రాతను అనగా 10 ఆజ్ఞలను, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి కట్టడలను, విధులను, నియమాలను మూటగట్టుకొని వాటిని తెలుసుకొని ప్రజల మధ్యకు రావడానికి 40 దినాలు ఆయన సన్నిధిలో ఉండి కనిపెట్టుకుని ఉంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, మన నాయకుడైనటువంటి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి చాలా రోజులైంది, సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి చాలా దినములు గడిచిపోయింది, మోషే బ్రతుకున్నాడో లేదో కూడా మనకు తెలీదు, మనల్ని నడిపించే వాళ్ళు ఇంకెవరూ లేరు, మాకు బోధించే వాళ్ళు ఇంకెవరూ లేరు కనుక ఎందుకు అని చెప్పేసానంటే, మోషే లేకపోతే దేవుని యొక్క మాటలు వినిపించే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే దేవుడు ప్రజలతో ఏదైనా మాట్లాడాలి అని అంటే అది ఎవరితో మాట్లాడేవాడు? సేవకుడైనటువంటి మోషేతో మాట్లాడేవాడు. మోషే, నా ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయి, మోషే నా ప్రజలకి ఈ సంగతి తెలియజేయి, మోషే నా ప్రజలతో ఇదిగో ఈ సందర్భాన్ని గురించి వివరించు అని ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి సంగతులు దేవుడు తన ప్రజలకి తెలియజేయాల్సినవి మోషేకి తెలియజేసి మోషే ద్వారా ప్రజలతో మాట్లాడేవాడు గనుక, ఇప్పుడు దేవునికి మనుషులకి అనగా దేవునికి ఇజ్రాయేలుకి మధ్యవర్తి అయినటువంటి మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 దినములు అయిపోయిన కారణాన్ని బట్టి, అక్కడ ఏం జరుగుతుందో వీరికి తెలియని కారణాన్ని బట్టి, మాకు బోధించేవాడు ఎవడూ లేడు, మమ్మల్ని నడిపించేవాడు ఎవడూ లేడు, మాకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసేవాడు ఎవడూ లేడు కనుక మనమే యెహోవాకి ఒక రూపాన్ని ఇచ్చి ఒక విగ్రహాన్ని చేసుకుని దాన్ని ఆరాధిద్దాం అనేటువంటి ఒక ఆలోచనలోకి వాళ్ళు వచ్చారంట. ఆ ఆలోచనలకు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తీసుకుని వచ్చి మోషే అన్నయ్య అయినటువంటి అహరోనికి ఇస్తే, అహరోను ఆ బంగారాన్ని అంతా తీసుకొని దానిని కరిగించి యెహోవాకు ఒక ప్రతిమను చేశారు. హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఈ సందర్భాన్ని. నిర్గమకాండము 32వ అధ్యాయము 7 నుండి 10 వచనాలు ఒకసారి చదువుదామా. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిరి అనెను. మరియు యెహోవా ఇట్లనెను,
నేను ఈ ప్రజలను చూచియున్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఏం చేశారంట ఇజ్రాయేలు ప్రజలు? బంగారాన్ని అంతా తీసుకుని వచ్చి అహరోను చేతిలో పెడితే అహరోను ఏం చేశాడంటే ఒక దూడను చేశాడు. ఎందుకు దూడను చేశాడు? హిబ్రూ భాషలో యెహోవా అనేటువంటి పేరు దూడను పోలి ఉంటుంది, అంటే ఆ ఆకారంలో ఉంటుంది, అలాగుంటుందన్నమాట ఆయన పేరు రాస్తే. అంటే దేవుడు కూడా దూడ ఆకారంలో ఉంటాడేమో అనేటువంటి అజ్ఞానంతో నింపబడి వీళ్ళు ఏం చేశారంటే యెహోవాకు దూడను ప్రతిమగా చేశారంట. వేరే దేవుళ్ళని చేసుకోలేదు వీళ్ళు, వేరే దేవతలను చేసుకోలేదు, అన్యమత సంబంధమైనటువంటి విగ్రహాలను నిలుపుకొని ఇంకా మోషే లేడు, ఇంకా దేవుడు లేడు కదా, వేరే మతంలోకి వెళ్ళిపోతాం, వేరే దేవుని ఆరాధిద్దాం అనేటువంటి ఆలోచనలోకి రాలా. అంతకన్నా కానీ భయంకరమైనటువంటి పాపం వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఏంటంటే యెహోవాకే ఒక ప్రతిమను చేస్తూ ఉన్నారు, యెహోవాకే ఒక రూపాన్ని చేస్తూ ఉన్నారు, యెహోవాకే పూత పూసిన ఒక దూడను తయారు చేసి దానికి యెహోవా అని పేరు పెట్టేశారు. మోషే దిగి వచ్చే సమయానికి వాళ్ళందరూ కూడా తింటూ త్రాగుతూ ఆ దూడ ముందు నాట్యమాడుతూ విగ్రహారాధన చేస్తూ దేవుని కంటికి కనపడితే దేవుని అగ్ని, దేవుని కోపం, దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చేస్తూ ఉంది. మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, మోషే చూసావా ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు? 40 దినాలు నువ్వు కనబడకపోయేసరికి, నా మాటలు వినిపింపజేయకపోయేసరికి వారు విగ్రహారాధన వైపుకు మళ్ళీపోయారు, నాకు ఒక ప్రతిమను చేశారు, ఒక దూడను చేశారు, దానికి యెహోవా అని పేరు పెట్టారు, దానిని ఆరాధిస్తూ ఉన్నారు, కనుక వారిని నేను కాల్చివేస్తాను, వారిని నేను నిర్మూలిస్తాను, నిన్ను ఆధారం చేసుకుని ఒక గొప్ప జనాంగాన్ని తీసుకొని వస్తాను అని అంటే మోషే బ్రతిమాలుకున్న కారణాన్ని బట్టి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు విడిపించబడ్డారండి. హల్లెలూయా. లేకపోతే ఆ రోజే దేవుడు వాళ్ళందరినీ కాల్ చేసేవాడు అగ్నితోటి. ఎందుకండి అని చెప్పేసానంటే వారు విగ్రహారాధన చేయడం మొదలుపెట్టారు. విగ్రహారాధన అని చెప్పేసానంటే అన్య దేవత సంబంధమైనటువంటి ఆరాధన మాత్రమే కాదండి, దేవునికి కూడా విగ్రహాలను చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లలో ఉన్నది ఏ ఫోటోలు, మన ఇళ్లలో ఉన్నది ఏ ఆకారాలు? ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, క్రైస్తవుడు అనబడిన వాడు లేఖనానుసారంగా ఏ రూపముకైనను ఏ ప్రతిమకైనను సాగిలపడకూడదు, నమస్కరించకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అయినా సరే ఈ దినాల్లో చాలామంది క్రైస్తవులు ఆయా సినిమాల్లో యేసుప్రభు క్యారెక్టర్ వేసినటువంటి వాళ్ళ ఫోటోలు తీసుకొని వచ్చి ఇళ్లల్లో పెట్టుకొని ఆయనే దేవుడిగా అనుకొని ఆయన ముందు సాగిలపడేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అది చాలా తప్పండి, అది లేఖనానుసారం కాదు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగం, మనం దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనంటే విగ్రహారాధన వదిలిపెట్టాలి. విగ్రహారాధన వదిలిపెట్టడము అనంటే అన్య మత సంబంధమైన విగ్రహాలను వదిలిపెట్టాలి, క్రైస్తవ సంబంధమైనటువంటి విగ్రహాలను కూడా వదిలిపెట్టాలి. మన ఇళ్లల్లో అలాంటి ఫోటోలు ఉండడానికి వీల్లేదు. అన్యమత సంబంధమైన విగ్రహారాధన చేసేటప్పుడు చేతులకి అయ్యో తగిలించుకుంటాం కదా, ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది. మెల్ల ఇప్పుడు ఏం వేసుకోవాలంట? సిలువను వేసుకోవాలి. మొన్న ఈ మధ్యకాలంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు అన్నారు, సిలువ బొట్టు పెట్టుకుందాం, అందరూ మామూలు బొట్టు పెట్టుకున్నారుగా, మనం సిలువ బొట్టు పెట్టుకుందాం అని చెప్పేసినని క్రైస్తవ సమాజాన్ని కొంచెం అభ్యంతర పెట్టే ప్రయత్నం చేస్తే కొంచెం క్రైస్తవులే ఎదురు తిరిగి ఖండించిన కారణాన్ని బట్టి ఇప్పుడు కొంచెం నిమ్మలపరచబడ్డారు. దేవునికి మహిమ. విగ్రహారాధన అనేది క్రైస్తవ్యంలో కూడా ఉందండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల గృహాల్లో ఆయా ఫోటోలు కనపడతా ఉన్నాయి, చాలామంది క్రైస్తవుల మెల్లల్లో అలాంటి చైన్లు కనపడతా ఉన్నాయి, చేతులకి తాడులు కనపడతా ఉన్నాయి. అదేమనంటే యేసు ప్రభు తాడు తెలుసా నీకు అని అంటున్నారు. విజయవాడ గొందలు పోతే అందరూ అదే బ్యాచ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు తాడంటది. ఒక ఆయన పెద్ద పాస్టర్ గారు ఈ మధ్య ఏం చేస్తూ ఉన్నారు, సువార్త బ్యాండ్లను అమ్ముతూ ఉన్నాడు. ఏంటి సువార్త బ్యాండ్ అంట? ఒక పెద్ద సంఘానికి సంబంధించిన సేవకుడు క్రైస్తవ సమాజాన్ని ఎటువైపు మళ్ళిస్తూ ఉన్నాడంటే, లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల తాడులు కట్టుకొని బ్యాండ్లు వేసుకొని తిరుగుతారు కదా, దానిలో నుండి విడిపించబడి వచ్చిన తర్వాత వాళ్ళని దేవుల్లో నిలబెట్టాల్సింది పోయి వారికి సంబంధితమైనటువంటి ఆ యొక్క అలవాట్లలో భాగంగా క్రైస్తవ్యాన్ని చెప్పి క్రైస్తవ్యాన్ని దానిలో ఇరికించి మీరందరూ సువార్త బ్యాండ్లు వేసుకోండి అని చెప్పేసి నేను ఆ బ్యాండ్లు తగిలించి పంపిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసే ప్రతి పని విగ్రహారాధనే. హల్లెలూయా.
ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాగమ, విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. కనుక మనము సమస్తమును విడిచిపెడితేనే ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. సమస్తమును విడిచిపెట్టడము అని అంటే ఈ తెస్సలోనిక సంఘము వలె మనము విగ్రహములను విడిచిపెట్టాలి. పోయిన వారం మీ అందరికి ఒక మాట చెప్పాను కదా, ఈ లేఖన గ్రంథం ఏంటంట? సాక్షాత్తు దేవుడు, వాక్యమే దేవుడై ఉండిన ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలోకి వచ్చాడు. మరి ఆ వాక్యాన్ని కలిగి ఉండి అనునిత్యము ప్రార్థిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే ఇంకా వేరే దిష్టి బొమ్మలకి సమానంగా క్రైస్తవ బొమ్మలు పెట్టడం అవసరం అంటారా? ఒకప్పుడు ఆ మతంలో ఉన్నాం కాబట్టి దిష్టి బొమ్మలు పెట్టాం. ఇప్పుడేం పెట్టాలి? యేసు ప్రభువుకు ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని అక్కడ తగిలించాలి. విగ్రహారాధనని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అలాంటిది చేయకూడదు. ఒకవేళ మీకు పెట్టుకోవాలని అనిపిస్తే ఏదో వాక్యాలు పెట్టుకోండి, వాక్యాలు చదువుతారు. ఎవరైనా ఇళ్లలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని చదివి బలపడడానికి అవకాశం ఉంటుంది. లేదా మీరు చూసుకున్న తర్వాత ఆ వాక్యాన్ని చదివి మీరు బలపడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే విగ్రహారాధికులంతా కూడా నరకానికి వెళ్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని యొక్క జనాంగమ, విగ్రహారాధన బయట అన్య మతంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా ఉంది. చాలామంది క్రైస్తవులు కూడా దేవునికి ప్రతిమలు చేస్తూ ఉన్నారు. ఆ సంబంధితమైనటువంటి క్రైస్తవ సంబంధితమైనటువంటి విగ్రహారాధన నమూనాలను చేస్తూ ఉన్నారు. కనుక వాటిని మనం విడిచిపెడితేనే మనము దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. మీ అందరికీ చెప్పేది ఒకటే, మీ ఇంట్లో పిచ్చి పిచ్చి అన్నీ ఉంటే తీసేయండి. అది దేనికి సంబంధించిందేనా? అది వేరే అన్య మతానికి సంబంధించిందేనా, క్రైస్తవ మతానికి సంబంధించిందేనా? ఏది మన ఇళ్లలో ఉండడానికి వీల్లేదు. ఏది మన ఇళ్లలో ఉండడానికి వీల్లేదు. వాక్యాలు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ప్రతిరోజు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. దానికి మించినటువంటి శక్తి మరి మీరు దేని ద్వారానూ పొందుకోలేరు. హల్లెలూయా. ఎల్లవేళలా ఈ పని మీరు చేయగలిగితే మీ చుట్టూ, మీ గృహాల చుట్టూ అగ్ని కంచెను ప్రాకారం వలె నిలబెడతాడు. హల్లెలూయా. దేవదూతలను కాపలాగా నియమిస్తాడు. అది మనకు ఉండాల్సినటువంటి ధైర్యం. అంతేగాని మనమేదో ప్రతిమలు తీసుకొని వచ్చి మనం పెట్టుకుంటే విగ్రహారాధికులం అయిపోతాం. తద్వారా మనము నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కనుక సంఘము నిత్యముగా విగ్రహారాధన నుండి విడిపించబడునుగాక. రెండవదిగా మనం విడిచిపెట్టాల్సింది ఏంటో చూద్దాం. చూడండి బైబిల్ గ్రంథములో నుండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. మొదట మనమేమో విగ్రహారాధనను మనం విడిచిపెట్టాలి, అంటే విగ్రహాలను విడిచిపెట్టాలి అని చెప్పేసి అంటా ఉన్నాడు. రెండవదిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే వ్యక్తి సంబంధిత విగ్రహాలను మనం వదిలిపెట్టాలి. వ్యక్తి సంబంధిత విగ్రహాలను వదిలిపెట్టడం అంటే ఇక్కడ ప్రభు అంటా ఉన్నాడు, నీ తల్లినైనను తండ్రినైనను నీ కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చాలామంది కూడా దేవుడి కన్నా కానీ ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు? మనుషుల్ని ప్రేమిస్తారు. అంటే మనుషులే విగ్రహాలు అయిపోతారు. నా మనసంతా కూడా ఇంకా అతనేనండి, అతను లేకపోతే నేను ఏందండి, మీకు తెలీదా? వినలేదా? నా మనసంతా కూడా ఆయనేనండి, ఆయన వదిలిపెట్టి నేను ఉండలేను. నేను బ్రతికేది నా కొడుకు కోసమే, నేను బ్రతికేది నా కూతురు కోసమే, నేను బ్రతికేది నా తల్లి కోసమే, నేను బ్రతికేది నా తండ్రి కోసమే అని చాలామంది నేను బ్రతికేది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని చెబుతూ ఉంటారండి. నాదొక ప్రశ్న, నువ్వు వాళ్ళ కోసం బ్రతుకుతున్నావు, ఓకే, బాగానే ఉంది. మరి నీ కోసం మరణించిన వాడి సంగతి ఏంటి? నీ కోసం ప్రాణం పెట్టిన వాడి సంగతి ఏంటి? నువ్వు ఒకరి కోసం బ్రతుకుతున్నావు, బాగానే ఉంది, కానీ నీ కొరకు ఒకడు ప్రాణం పెట్టాడన్న సంగతి తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ రక్త సంబంధికుల కోసం, సర్వ మానవాళి కోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడన్న సంగతి నీకు తెలుసా? నశించిపోయి నరకానికి దగ్గర అవుతున్నటువంటి నీ బ్రతుకును మార్చి ఆయన రాజ్యంలో చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి, ఆశతోటి ఇదిగో పరలోకాన్ని విడిచిపెట్టి నీలాగా మానవ రూపాన్ని ధరించుకొని నీ కొరకు వచ్చి శ్రమలు అనుభవించి నీ కొరకు ప్రాణం పెట్టాడు ఒకడు. ఆ సంగతి తెలుసా? మరి ఆయన్నేం చేద్దాం? నువ్వు బ్రతికితే ఒకడి కోసమే బ్రతుకుతావు, నువ్వు బ్రతికితే నీ కుటుంబం కోసమే బ్రతుకుతావు, నువ్వు బ్రతికితే నీ సమాజం కోసమే బ్రతుకుతావేమో, కానీ నా దేవుడు సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటా ఉన్నాడు, నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే ఒక క్రైస్తవుడు అనబడిన వాడు విగ్రహముగా వ్యక్తులను చేసుకోకూడదు, ప్రేమించొద్దనేది కాదు ఆయన భావన.
తల్లిని ప్రేమించమనేది ఆయనే, తండ్రిని ప్రేమించమనేది ఆయనే, తల్లిదండ్రుల్ని ప్రేమించమనేది ఆయనే. కానీ ఆయన కంటే ఎక్కువగా కాదు. దేవుణ్ణి నువ్వు హృదయంలో ప్రతిష్ఠించుకున్న వాడివై నువ్వు ఉండాలి, కానీ నా హృదయంలో మా ఆయన తప్ప ఇంకొకరికి స్థానం లేదండి అని అనకూడదు. నా హృదయంలో నా కొడుక్కి కూతురికి తప్ప ఇంకొకరికి స్థానం లేదండి అని అనకూడదు. నీ హృదయంలో ఉండాల్సింది దేవుడు. నీ హృదయంలో ఉండాల్సిన దేవుడు. నీ హృదయంలో, నీ జీవితంలో కనుక ఆ దేవుడు ఉంటే ఆటోమేటిక్గా నీ కుమారుడు, నీ కుమార్తె, నీ తల్లిదండ్రులు, నీ రక్త సంబంధికులు అందరూ క్షేమంగా ఉంటారు, అందరూ వర్ధిల్లుతారంట. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, క్రైస్తవుడు అనబడిన వాడు వదిలిపెట్టాల్సింది ఏంటి అనంటే వ్యక్తి సంబంధిత విగ్రహారాధనను వదిలిపెట్టాలి. అనగా వ్యక్తులను విగ్రహాలుగా చేసుకుని ఉంటారు చాలామంది. ఆ విగ్రహాలను వదిలిపెట్టేసేయాలి. ఆ విగ్రహాలను వదిలిపెట్టేసేయాలి. తల్లిదండ్రులను ప్రేమించండి, మీ కుమారుల్ని కుమార్తెలను ప్రేమించండి, కానీ దేవుని కంటే ఎక్కువ కాదు. ఈ మాటలు కొంచెం కఠినంగా ఉండుండొచ్చు, కానీ ఇదే వాస్తవం అండి. ఎంతోమంది హృదయాలలో మనం విగ్రహాలుగా నిలిపేసుకున్నాం. వ్యక్తులకి ప్రాధాన్యత ఇస్తాం. కుటుంబంలో ఎవరైనా కానీ ఆదివారం పూట చుట్టాలు వచ్చారంటే మందిరం మానేస్తాం, లేకపోతే ఎవరైనా స్నేహితులు వచ్చారంటే మందిరం మానేస్తాం, లేకపోతే పిల్లలకి బాగోలేదంటే మందిరం మానేస్తాం, భర్తకి ఏదో వండాలని చెప్పేసి మందిరం మానేస్తాం. ఇన్ని రకాలుగా వ్యక్తులకి ప్రాధాన్యత ఇచ్చి వారినే విగ్రహాలుగా హృదయాల్లో నిలుపుకున్న కారణాన్ని బట్టే మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే విషయంలో వెనకబడిపోతూ ఉన్నాం. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వ్యక్తి సంబంధిత విగ్రహారాధన మనం చేయకూడదు. వారిని ప్రేమించొద్దని చెప్పట్లేదండి ప్రభు. ఉదాహరణకు మీ అందరికి ఒక విషయం చెబుతాను. యేసుక్రీస్తు ప్రభులు వారంట ఒకానొక సందర్భంలో ప్రజలందరినీ కూర్చోబెట్టుకుని వాక్యం చెబుతూ ఉంటే ఎవరు వచ్చారు చూడండి, లేఖనాన్ని చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47 నుండి 50 వచనాలు ఒకసారి చదవండి త్వరపడి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో కూడా మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను. అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగే జనసమూహములందరినీ కూర్చోబెట్టుకొని వారికి దేవుని యొక్క మాటలను బోధిస్తూ ఉంటే ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తల్లి అయినటువంటి మరియా మరియు తన సహోదరులందరూ వచ్చారంట యేసు ప్రభుని కలవడానికి. యేసు ప్రభుని కలవడానికి వస్తే ఈయన వాక్యం చెబుతూ ఉంటే ఒకడు వచ్చేసి, అయ్యా మీ అమ్మగారును మీ తమ్ముళ్ళు వచ్చారు, అందరూ బయట నిలబడ్డారు, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునేవారే కదా నా తల్లిదండ్రులు. వారు కాదు నా తల్లిదండ్రులు, వారు కాదు నా సహోదరులు, వారు కాదు నా స్నేహితులు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విని దాని ప్రకారం జీవించాలని నిర్ణయించుకుంటారో వారే నా తల్లి, నా సహోదరులని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు తన తల్లిని ఒక విగ్రహంగా మలుచుకోలేదు, తన తండ్రిని విగ్రహంగా మలుచుకోలేదు, తన సహోదరులను విగ్రహంగా మలుచుకోలేదు, తన అయిన వారిని విగ్రహాలుగా మలుచుకోలేదు. ఆయన మనకి మాదిరిగా నిలబడ్డాడు. అలాగని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారికి తల్లి అంటే ప్రేమ లేదా అండి? యేసుక్రీస్తు ప్రభుల వారికి తన సహోదరులు అంటే ప్రేమ లేదా అని అంటే కాదండి. ఆయన చనిపోతా ఉన్నప్పుడు సిలువ మీద ఆయన పలికిన ఒక గొప్ప మాట ఏంటో చెప్పనా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. యోహానును చూస్తూ తను పలికిన మాట, ఇదిగో నీ తల్లి. నేను లేని లోటు తను తీరుస్తాడు, తను నీకు కొడుకుగా ఉంటాడు. యోహానుతో అంటూ ఉన్నాడు, నా తల్లి ఇక నుండి నీకు తల్లిగా ఉంటుందని. తన కొడుకు ధర్మాన్ని, తన బాధ్యతను నెరవేర్చి తన తల్లిని ప్రేమించిన వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడ్డాడండి. ప్రేమించండి, మీ బిడ్డలను ప్రేమించండి, మీ భర్తలను ప్రేమించండి, మీ అయిన వారిని ప్రేమించండి, రక్త సంబంధికులను ప్రేమించండి. ప్రేమించమనే వాక్యం చెబుతుంది. కొత్త నిబంధన గ్రంథం అంతటిలో ఎక్కువగా ప్రస్తావించబడినటువంటి మాట ఏదైనా ఉంది అనంటే అది ప్రేమను గూర్చే. ప్రేమను గూర్చే ఆయన అంటూ ఉంటాడు, అవసరమైతే మీ శత్రువుల్ని సైతం కూడా మీరు ప్రేమించమని చెబుతూ ఉన్నటువంటి దేవుడు మీ కుటుంబాలను కానీ, మీ కుమారుల్ని కుమార్తెలను కానీ, మీ భర్తను కానీ, మీ భార్యను కానీ, మీ తల్లిదండ్రులు కానీ ప్రేమించొద్దు అని చెప్పేటువంటి వ్యక్తి కాదండి నా ప్రభువు. ఆయన కోరుకునేది ఏంటి అనంటే నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకు అనంటే ఈ మానవాళి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి సింహాసనాన్ని విడిచిపెట్టి 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి దిగొచ్చి ప్రాణాన్ని పెట్టాడండి.
మనం పాపులమై ఉండగానే, చచ్చిన జీవితాలను జీవిస్తూ ఉండగా, చీకటిలో మన బ్రతుకులను, మరణ ఛాయలో మన బ్రతుకులను మనం కొనసాగిస్తూ ఉండగా, మన జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన దాసుని రూపాన్ని ధరించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడండి. హల్లెలూయా. మరి ఎవరిని ప్రేమించాలి చెప్పండి? మనం నీ తల్లిదండ్రులను ప్రేమిస్తూనే వారికన్నా ఎక్కువగా మన దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలా కాకుండా దేవుణ్ణి ప్రేమించకుండా నీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల కోసం, నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితుల కోసం దేవుణ్ణి గనక నువ్వు విడిచిపెట్టావా, నువ్వు విగ్రహారాధన చేసిన వాడి కింద లెక్క. విగ్రహారాధికులందరూ కూడా మండు అగ్నిగుండంలో పడవేయబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభులు వారిని ప్రేమించు. నీ హృదయాల్లో విగ్రహాలుగా ఉన్నటువంటి నీ భర్తను కానీ, నీ బిడ్డలను కానీ, నీ తల్లిదండ్రులను కానీ తొలగించి దేవునికి స్థానాన్ని కల్పించు. నీ జీవితం బాగుండడం మాత్రమే కాక నీ కుటుంబముల జీవితాలను కూడా ఆశీర్వదించగలడు నా దేవుడు. హల్లెలూయా. కనుక క్రైస్తవుడు అనబడిన వాడు ఏం విడిచిపెట్టాలి అని అంటే వ్యక్తి సంబంధమైనటువంటి విగ్రహారాధనను విడిచిపెట్టాలి. ఆఖరిగా మనం ఒకటి చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10 వచనాలు. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు ఎలాగుండాలంట? విచిత్రమైన వేషధారణలు వేసుకోకూడదు, రకరకాలుగా ముఖాలకి బొయ్యకూడదు, తప్పది. గబ్బర్ సింగ్ చీరలు అసలు కట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకు వచ్చేసిందండి. చాలాసార్లు చెప్పాను మీకు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు మా మందిరంలోకి కొంతమంది తెల్ల ప్యాంటు, తెల్ల పంజాబీ, ఎర్ర ప్యాంటు, ఎర్ర చున్నీ. ఏంది ఇది అని అంటే మగధీరా డ్రెస్ అనేవాళ్ళు. మగధీరాల కాజులు వేసుకుందంటే అందుకని మేము కూడా వేసుకుని తిరుగుతున్నాం అని చెప్పేసి అదొక ట్రెండ్ అయింది అప్పుడు. దాని తర్వాత గబ్బర్ సింగ్ చీరలని వచ్చినాయి. ఏంది ఇదంతా అని చెప్పేసానంటే, మొదటిదేమో అన్యదేవత సంబంధమైనటువంటి విగ్రహారాధన, రెండవదేమో వ్యక్తి సంబంధమైనటువంటి విగ్రహారాధన, మూడవది వస్తు సంబంధమైనటువంటి విగ్రహారాధన. వస్తు సంబంధమైన విగ్రహారాధన ఏంటి అని అంటే, చాలామంది స్త్రీలను చూస్తే చాలామంది స్త్రీలకి ఏం కావాలని కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా. వీళ్ళు పెళ్ళై 10 ఏళ్ళు అయిందన్న, ఇంతవరకు ఒక ఉంగరం చేపించాల మా ఆయన నాకు అనట్లేదా? మెల్ల ఇంతవరకు ఒక చైన్ అయినా తీసుకోలేదు. సరే, బంగారం సంగతి తర్వాత సంగతి, పెళ్ళైన ఇన్ని నెలల్లో కనీసం ఒక పట్టు చీరను కొన్నాడు మా ఆయన అనట్లేదా? అంటే దాని అర్థం ఏంటి? వస్తు సంబంధమైనటువంటి విగ్రహారాధనకు వచ్చేసారు చాలామంది స్త్రీలు. అంటే చాలామందికి మాకు పట్టు చీరలు కావాలి, ఒంటి నిండా బంగారం కావాలి, ఇంటి నిండా వెండి ఉండాలి, ముఖాలకి రకరకాల మేకప్లు ఉండాలి, చూడ్డానికి అందరికన్నా కానీ అందంగా కనపడాలనేటువంటి ఆలోచనలతోటి వస్తువుల మీద హృదయాలను నిలిపేటువంటి తత్వంలోకి వెళ్ళిపోయారు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, తిమోతి, సంఘములోకి స్త్రీలు వచ్చారంటే వాళ్ళు స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారై ఉండాలి. విచిత్రమైన బట్టలు వేసుకోవడానికి వీల్లేదు, విచిత్రంగా జడలు అల్లుకోవడానికి వీల్లేదు, చేతులకి కాళ్ళకి రంగులు వేసుకోవడానికి వీల్లేదు. ఆరోగ్యంగా ఉండడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి, తప్పులేదు. మంచి వస్త్రాలను వేసుకొని మీకు కలిగి ఉన్న దానిని బట్టి, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వదించిన విధానాన్ని బట్టి తగుమాత్రపు వస్త్రాలు, మీకు అనుకూలమైన వస్త్రాలు వేసుకోండి, తప్పులేదు. ప్రజలను ఆకర్షించాలి, జనాలను ఆకర్షించాలని చెప్పేసి విచిత్రమైన వేషధారణలతోటి లేని దాన్ని కలిగి ఉండాలనేటువంటి తాపత్రయంతో నువ్వు గనుకున్నావా, వస్తు సంబంధమైన విగ్రహారాధన నువ్వు చేస్తున్నావనే అర్థం. చాలామంది స్త్రీలు గుర్తుంచుకోవాల్సినటువంటి మాట ఇది. జడలతోనైనా బంగారముతోనైనా వెలగల వస్త్రములతోనైనా మీరు అలంకరించుకొనక స్వస్థ బుద్ధి గలవారై, మంచి ప్రవర్తన కలిగిన వారై, దైవభక్తి కలిగిన వారై ఉండాలి స్త్రీలు. నిన్న గుంటూరు కరపత్రికలు పంచడానికి వెళ్ళిపోయాను. అందరూ ఎలాగెళ్తారు ప్రార్థనకి? చాలామంది సేవకులు ఎలాగెళ్ళారు? మంచిగా తెల్ల బట్టలు వేసుకొని కారుల్లో హొందాకి వెళ్ళిపోయారు. మేము ఎలాగెళ్ళిపోయాం చెప్పం? నైట్ ప్యాంట్ ఒకటి వేసుకొని, టీషర్ట్ ఒకటి వేసేసుకొని, కారు నిండా కరపత్రికలు వేసుకొని, వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి వెంటబడతా, ఫ్యాంట్ అంతా మట్టి చేసుకుంటా, కాళ్ళు నిప్పులు పడుతున్నమ్మ, కరపత్రిక తీసుకుంటాం, ఇది చదువుకుంటామ్మా, బతిలాడుకుంటూ గ్రౌండ్ మొత్తం తిరిగాం. మేము వస్త్రాలకి విలువిచ్చామా?
లక్షల మంది జనాల మధ్యకి వెళ్ళిపోతున్నాం, మనం సేవకులం, మన పాస్టర్లం, తెల్ల బట్టలు వేసుకోవాలి, కుర్చీల్లో కూర్చోవాలి అనే దౌర్భాగ్యపు ఆలోచన ఇంతవరకు నాకు రాలా. అక్కడ ఏది అనుకూలంగా ఉంటుంది, ఫ్రీగా ఉండాలి డ్రెస్, ఎందుకంటే అటు ఇటు తిరగాలి కాబట్టి, అందరికీ పంచాలి కాబట్టి కంఫర్టబుల్గా ఉండే డ్రెస్ వేసుకోవాలి. అది ఇక్కడికి దేవుని యొక్క మందిరానికి నైట్ డ్రెస్ వేసుకొని వచ్చేయడానికి ఎలాగుంటుంది? నైట్ డ్రెస్ వేసుకొని వాక్యం చెబుతానా? ఎక్కడికి ఏది అనుకూలంగా ఉంది? సభ్యత కలిగిన వస్త్రాలు, మర్యాద కలిగినటువంటి వస్త్రాలు. అందుకే తెల్లని వస్త్రాలు వేసుకొని ఈ బాధ్యతలో ఉన్నవాడిని కనుక వాక్యం చెప్పడానికి ఇలాగ రెడీ అయ్యి వస్తాను. అంతేగాని చాలామంది జనాలు వస్తారు, వాళ్ళని ఆకర్షించాలి, ఒక 2,000 రూపాయలు ఏంటది సూట్ వేసుకోవాలి, 5,000 రూపాయలు కోట్ వేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు లేదు. ఎందుకు అని అంటే ఆ విగ్రహారాధనలో నేను లేను, వస్తు సంబంధితమైన విగ్రహారాధనలో లేను. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, సభ్యత కలిగి మర్యాదపూర్వకంగా మీరు ఉండండి, గౌరవప్రదంగా ఉండండి. చూడడానికి అరే చాలా మర్యాదపూర్వకంగా ఉందనేటువంటి భావన ప్రజలకు కలిగేలాగా మీరు జీవించండి. మీ వస్త్రధారణను బట్టి, మీ మాట తీరును బట్టి, మీ ప్రవర్తనను బట్టి జనులందరూ కూడా మీ మీద ఆశీర్వచనాలు పలికే విధంగా మీరు ఉండండి, తప్పులేదు. కానీ వేరే చూపులతో చూడాలి, అందరికన్నా అందంగా కనపడాలి, వేరే ఉద్దేశాల్లో సమాజం వెళ్ళాలనేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలతో, విచిత్రమైన వేషధారణలతో కనుక మీరు ఉన్నారు అని అంటే అది వస్తు సంబంధమైన విగ్రహారాధన అవుతుంది. ఆ విగ్రహారాధన చేసేవారు నరకానికి వెళ్తారని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కనుక అది ఉండకూడదు. ఏం పాస్టర్ గారు అందరూ ఆడోళ్ళే కనపడతారా, మగోళ్ళు కనపడరా? మగోళ్ళలో కూడా ఇదే ఉందంటే, చినిగిపోయిన జీన్స్లు, విచిత్రమైనటువంటి హెయిర్ కటింగ్లు, చేతులకి ఏంటంటే ఆ బ్రాస్లెట్లు, చైన్లు, మెల్లో ఏయో పిచ్చి పిచ్చిగా తయారయ్యి అయ్యే రంగురంగుల జుట్లు ఈ షార్ట్లు, ఈ ఫేస్బుక్లో వీటిల్లో కనపడుతూ ఉంటారు. వాళ్ళని ఏదో అంటారు, ఏంటండి ఏదో అంటారు వాళ్ళని, మోడల్స్. ఎవరిల్లు? వస్తు సంబంధితమైనటువంటి విగ్రహారాధన అంటే వాళ్ళ కంటికి అంతా కూడా విగ్రహాలు. ఏ విగ్రహాలు? వాళ్ళ చేతులకు ఉన్నటువంటి చైన్లు, వాళ్ళకు ఉన్నటువంటి హెయిర్ స్టైల్, వాళ్ళు వేసుకున్న బట్టలు, వాళ్ళు వేసుకున్న చెప్పులు, వేసుకున్న వాచీలు అన్నీ కూడా చూపించాలనేటువంటి తాపత్రయంతో కెమెరాల ముందుకు వస్తారు. చూసారా? వస్తు సంబంధిత విగ్రహారాధికులు ఉన్నారు అలాంటి వాళ్ళు. వస్తు సంబంధిత విగ్రహారాధన చేయకూడదు. అలాగ ఒక పురుషుడు చేశాడు బైబిల్ గ్రంథంలో, గెహాజీ. మీ అందరికి ఐడియా ఉందా? నయమాను కుష్ఠరోగం పోయిన తర్వాత ఎలీషా వద్దన్నటువంటి ఆ వెండిని, వస్త్రాలను తీసుకోవడానికి నయమాను రథముల వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, అయ్యా నన్ను మా సేవకుడు పంపాడు, వద్దన్న ఆ వెండిని, వద్దన్న ఆ బట్టలని, ఆ వస్త్రాలను నాకు ఇచ్చేసి నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పేసినని వస్తువు అయినటువంటి వెండి మీద, వస్తువులైనటువంటి వస్త్రాల మీద ఆశ నిలుపుకొని వాటిని దొంగతనంగా తీసుకొని వచ్చి ఇంట్లో దాచుకున్న కారణాన్ని బట్టి తాను కుష్ఠరోగము సంపాదించుకునడం మాత్రమే గాక తన కుటుంబం అంతటికీ కూడా ఆ వ్యాధిని సోకించేలా చేశాడు. తరతరాలు ఆ వ్యాధితో ఆ వంశం బాధపడింది అంటే దానికి గల కారణం గెహజీ వస్తు సంబంధిత విగ్రహారాధన చేశాడు. అనగా తన మనసు వెండి మీద నిలిపాడు, తన మనసు వస్త్రాల మీద నిలిపాడు. స్త్రీలే కాదు, చాలామంది ఇలాంటి విగ్రహారాధికులు ఉన్నారు క్రైస్తవ సమాజంలో కూడా. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, మనము సమస్తాన్ని విడిచిపెడితేనే దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ, వస్తు సంబంధితమైన విగ్రహారాధన వదిలిపెట్టండి. ఈ వస్తు సంబంధమైన విగ్రహారాధన మీ జీవితాల్లోకి రానివ్వకండి. బంగారం మీద మనసు నిలుపుకోకండి, అది మిమ్మల్ని పోషించదు, అది మీకు ఉపయోగపడదు. ఆస్తిగా సమకూర్చుకోండి, తప్పులేదు, ఆస్తిగా సమకూర్చుకోండి, అది మీకు ఆస్తిలాగా ఉండాలి. ఎందుకంటే మీరు కొంత డబ్బు సంపాదించుకున్న తర్వాత బంగారాన్ని కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి, తప్పులేదు. ఎందుకంటే రేపటి రోజున రేటు పెరిగిందనుకోండి, మన అవసరాలకు ఉపయోగపడిద్ది, అలాగ ఉపయోగించుకోండి. కానీ అలంకరణ రూపంగా దాన్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. అలంకరించుకొని ప్రజల కంటికి కనపడాలి, నాకు ఇంత బంగారం ఉందని సమాజంలో పేరు పొందుకోవాలనేటువంటి ఉద్దేశంతో కనుక మీరు దానిని ధరించినా, దాన్ని సంపాదించినా అది వస్తు సంబంధమైన విగ్రహారాధన అయిపోయింది. విగ్రహారాధికులు నరకానికి వెళ్ళిపోతారు. ఆ జాబితాలో మనం ఉండే ప్రమాదం ఉంటుంది. కనుక బంగారాన్ని తీసుకోండి, ఆస్తిలా ఉంచుకోండి, సభ్యత కలిగిన వస్త్రాలు వేసుకోండి, ముఖాలని, మీ దేహాలని ఆరోగ్యంగా ఉంచుకోండి, తప్పులేదు. అంతేగాని అలంకరణ ప్రాయంగా అనేకులకి ఆకర్షితంగా కనపడాలనే ఉద్దేశంతో దానిని మీరు నడిపించకండి. అలా చేస్తే మీరు విగ్రహారాధికులు అయిపోతారు, తద్వారా నరకానికి వెళ్ళిపోతారు. చాలామంది పురుషులు, స్త్రీలకైతే బంగారం ఉంటుంది కానీ చాలామంది పురుషులకి ధనం మీద వ్యామోహం ఉంటుంది. గెహజీ ఎలాగైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెండిని సంపాదించుకోవడానికి నయమాను దగ్గర
బ్రతిమాలుకున్నాడో ఆ రీతిగా చాలామంది పురుషులైన వాళ్ళు డబ్బు సంపాదనలోనే ఉండిపోతారు. డబ్బు సంపాదించేటువంటి విషయంలో కుటుంబాలను పట్టించుకోకుండా, భార్య పిల్లలను పట్టించుకోకుండా, తమ గురించి తాము పట్టించుకోకుండా, ఎంత డబ్బు ఉంటే అంత మంచిది, ఎంత డబ్బు ఉంటే అంత పేరు వస్తుంది, ఎంత డబ్బు ఉంటే అంత గౌరవ మర్యాదలు దొరుకుతాయనేటువంటి భ్రమలో డబ్బునే విగ్రహముగా చేసుకొని దాని కొరకు ప్రయాసపడేటువంటి పురుషులు చాలామంది ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, ధన వ్యామోహం కలిగిన వాడు కూడా నరకానికి వెళ్తాడు. అందుకే సూది బెజ్జములో ఉంటేనే వెళ్తుంది కానీ ధనవంతుడు పరలోక రాజ్యానికి మాత్రం, ధనవంతుడు అని అంటే ధనం మీద వ్యామోహం కలిగిన వాడు, ధనాన్ని విగ్రహంగా మలుచుకొని హృదయంలో ప్రతిష్ఠించుకున్నవాడు నరకానికి వెళ్తాడని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కనుక పురుషులైన వారు జాగ్రత్తగా ఉండండి. మీరు ధనాన్ని విగ్రహంగా మలచకండి. ఎల్లప్పుడూ కూడా మీరు సమస్తమును విడిచిపెట్టిన వారై ప్రభువునే వెంబడించేవారుగా సంఘం ఉండాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమా, అందుకే పేతురు అంటూ ఉన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టాం. వాళ్ళు ఏం విడిచిపెట్టారయ్యా అని చెప్పేసానంటే, వాళ్ళు అన్యమత సంబంధమైన విగ్రహాలను వదిలిపెట్టారు. అంటే విగ్రహారాధనను వదిలిపెట్టారు, వ్యక్తి సంబంధమైన విగ్రహారాధనను వదిలిపెట్టారు, వస్తు సంబంధమైన విగ్రహారాధనను వదిలిపెట్టారు. ఈ మూడిటిని వదిలిపెట్టారు. కనుక పేతురు సాక్ష్యం ఇవ్వగలుగుతా ఉన్నాడు, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తుమి కనుక మాకేమి దొరుకుతుంది అనగా ప్రభు సమాధానం ఇస్తూ ఉన్నాడు, మీరును నాతో కూడా నా రాజ్యములో 12 సింహాసనముల మీద కూర్చుని 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. హల్లెలూయా. మనము కూడా సమస్తమును విడిచిపెట్టాలి. అందులో మొట్టమొదటి పాయింట్ విగ్రహారాధనను విడిచిపెట్టాలి. విగ్రహారాధనను విడిచిపెడితే మనం దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చబడతాం. మరలా వచ్చే వారము మనం విడిచిపెట్టవలసిన మరొక సంగతి గురించి మనం అందరం కూడా తెలుసుకుందాం. ఆలోపు మన ఇళ్లలో ఉన్నటువంటి విగ్రహాలను తీసేద్దాం, మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలను తీసేద్దాం, మన ఒంటి మీద ఉన్నటువంటి విగ్రహాలను తీసివేసి దేవుని కంటికి యోగ్యులుగా పరిశుద్ధులుగా కనబడదాం. అట్టి కృప దేవుడు సంఘమునకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.